నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ను బుధవారం రామాయంపేట సీఐ వెంకటేష్ సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. వాహనాలు నడిపించేటప్పుడు వాహనదారులు సీటు బెల్ట్, హెల్మెట్ ధరించి వాహనాలు నడిపించాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలన్నారు. అదేవిధంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నెంబర్ డయల్ చేసి మాట్లాడితే కనీసం మీరు ఇంకొక 5 లక్షలు మిగిలి ఉన్నాయి, అవి కూడా పోకుండా దాన్ని అకౌంట్ని ఆఫ్ పెడతారు. హోల్డ్ అంటే అర్థమైందా? వెంటనే ప్యానిక్ అవ్వద్దు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. పోలీసు వాళ్ళు మీకు సాయం చేస్తారు. ఉన్న డబ్బులన్నా కాపాడుకోవచ్చు. నిజాంపేట మండల ప్రజలకి తెలియజేయండి ఏమనగా, సైబర్ నేరాలు ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. దయచేసి మీ మొబైల్ని వచ్చే ఓటీపీలు చెప్పమని ఎవరైనా ఫోన్ చేస్తే చెప్పకూడదు. ఏ బ్యాంక్ వాళ్ళు కూడా మీకు ఓటీపీలు చెప్పమని ఫోన్ చేయరు. అనవసరమైన లింకులు క్లిక్ చేయడం వల్ల కూడా మీ ఫోన్ హ్యాంగ్ అయిపోయి అందులో ఉన్న అమౌంట్ నేరస్తుల పాలవుతుంది. కాబట్టి అలాంటిది ఏదైనా జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి డయల్ చేయాలి, లేదా 100 నెంబర్కి డయల్ చేసినట్లయితే పోలీసు వారు మీకు సహాయం చేస్తారు. వెంటనే ఆ అకౌంట్ని బ్లాక్ చేయించడం జరుగుతుంది. ఫర్దర్ నష్టపోకుండా ఉంటారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని మా యొక్క మనవి. నమస్కారం. మెదక్ జిల్లా ఎస్పీ గారైన బాలస్వామి సార్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు ఈరోజు నిజాంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రజలకు తెలియజేయండి ఏమనగా, మన బైక్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని బైక్ నడపాలి, లైసెన్స్ ఉండాలి, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు, మందు తాగి ఆల్కహాల్ సేవించి వాహనాన్ని నడపరాదు. అదేవిధంగా ఆటోలకి తెలియజేయండి కనుక, ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా లైసెన్స్ ఉన్న తర్వాతనే ఆటో నడపాలి. ఎక్కువ ప్యాసింజర్స్ని ఎక్కించుకొని మీ అత్యాశ కోసం ప్రయాణికుల ప్రాణాలు తీయొద్దని మా యొక్క సూచన. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు సంబంధించినటువంటి రూల్స్ అన్నీ పాటించాలి. మీరు రూల్స్ పాటించినట్లయితే మీపై కఠిన చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో